హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో కమ్మని కరివేపాకు చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. రొటీన్గా చేసే చికెన్ ఫ్రై కంటే ఇలా కరివేపాకు చికెన్ ఫ్రై టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా దీనికోసం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ధనియాలు, జీలకర్ర, చెక్క, లవంగాలు, బిర్యానీ దినుసులు, ఇలా ఒక 5-6 ఎండుమిర్చి వేసుకొని వీటిని ఒక 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇలా 2 నిమిషాలు వేయించుకున్న తర్వాత ఒక 7-8 వెల్లుల్లి వేసుకుంటున్నాను. వేసుకొని అదేవిధంగా 2 కట్టల కరివేపాకు కూడా నీట్గా కడిగేసుకొని బాగా ఆరబెట్టుకొని వేసుకోవాలండి. ఇలా కరివేపాకు వేసుకొని మరొక 2 నిమిషాలు వేయించుకోవాలి. కరివేపాకు బాగా పొడి పొడిలాడుతూ అయిపోయే వరకు వేయించుకోవాలండి. కరివేపాకు ఎంత డ్రైగా ఉంటే అంత తొందరగా ఫ్రై అయిపోతుంది. నేను ముందు రోజే కడిగి పెట్టుకొని బాగా ఆరబెట్టుకొని వేసుకున్నాను. ఇలా కరివేపాకుని వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు మరొక ప్యాన్ పెట్టుకొని 1 కప్పు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిర్చి వేసుకొని 1 నిమిషం పాటు వేయించుకొని సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు 2 వేసుకుంటున్నాను. 2 ఉల్లిపాయలని చిన్న ముక్కల కింద కట్ చేసేసుకొని వేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిపోవాలండి. దీంట్లోనే ఒక 5-6 పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. పొడవుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. అలాగే మరొక 2 రెబ్బల కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇలా వేసుకొని బాగా వేయించుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఉల్లిపాయ ముక్కల్ని బాగా వేయించేసుకోవాలి. ఇలా వేగిపోయిన ఉల్లిపాయ ముక్కల్లో ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఒక 2 నిమిషాలు వేయించుకోవాలి. ఇలా వేగిన దాంట్లో కిలో చికెన్ని బాగా కడిగి పెట్టుకోవాలండి. ఇలా కడుక్కొని వేసుకుంటున్నాను. నేను బోన్తోనే తీసుకున్నాను. ఇష్టం లేకపోతే బోన్లెస్ చికెన్ కూడా వేయించుకోవచ్చు. ఇలా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఒక 10 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. చికెన్లోని వాటర్ అంతా వచ్చేసే వరకు ఫ్రై చేసుకోవాలండి. చికెన్లోని వాటర్ అంతా వచ్చేసింది కదా, పూర్తిగా డ్రై అయిపోయింది కూడా. ఇలా పౌడర్ చేసేసుకొని పక్కన పెట్టుకున్నాను కదా, ఈ పౌడర్ని చికెన్లో వేసుకోవాలి. చికెన్లోని వాటర్ అంతా పూర్తిగా డ్రై అయిపోయిన తర్వాత ఈ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. 80% వరకు కుక్ అయిపోద్దండి చికెన్ అనేది. ఆ చికెన్లో వచ్చిన వాటర్తోనే పూర్తిగా ఫ్రై అయిపోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న చికెన్లో మనం పౌడర్ చేసుకొని పెట్టుకున్న కరివేపాకు మసాలా పౌడర్ని మొత్తం యాడ్ చేసేసుకుంటున్నాను. కిలో చికెన్కి పర్ఫెక్ట్గా సరిపోతుందండి ఈ పౌడర్ అనేది. కావాలంటే కొద్దిగా సాల్ట్ అయితే వేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఈ పౌడర్ అంతా చికెన్కి బాగా పట్టేటట్టు కలుపుకోవాలి.
ఇది చాలా కమ్మగా మంచి స్మెల్ వస్తుందండి కరివేపాకు పౌడర్ వేయడం వల్ల. ఇలా బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ కూడా ఇలా సపరేట్ అయిపోవాలండి. చికెన్ అనేది చక్కగా ఫ్రై అయిపోయింది. ఒకసారి బాగా కలుపుకొని కావాలంటే చివరిలో కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే వేయడం లేదు. ఇలా ఒకసారి బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. కమ్మని కరివేపాకు చికెన్ ఫ్రై రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకుందాం. ఇది రైస్లోకి కానీ సైడ్ డిష్ కింద కానీ బిర్యానీలోకి కానీ చాలా అంటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. కరివేపాకు చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.